శాసనసభ్యుడు తమ్ముడు నవీన్ యాదవ్ గారు, వేదిక పైనటువంటి మంత్రులు, పెద్దలందరికీ నమస్కారాలు. మాట ఇచ్చినాం, ఇవాళ నిలబెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుందని చెప్పడానికి ఇవాళ ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ ఒక తార్కాణం. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి గారు చెప్పినారు, నగరం నడిబొడ్డున అన్నగారిని ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని పెట్టుకుంటామని. ఆ మాట ప్రకారం ఇలా నిలబెట్టుకుని విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో మనం పాల్గొంటా ఉన్నాం. మిత్రులారా, ఎన్టీ రామారావు గారు గొప్ప కళాకారుడు. నా దృష్టిలో వారిని ఒక పార్టీతోనో, ఒక కులంతోనో, ఒక ప్రాంతంతోనో ముడిపట్టడానికి లేదు. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారికి ఆయన అన్నగారు. ఆయన పెట్టిన పార్టీ సిద్ధాంతం వేరు కావచ్చు, ఆయన ఆలోచన వేరు కావచ్చు, కానీ ఆయన కూడా శ్రీమతి ఇందిరాగాంధీ లాగానే పేదల అభ్యున్న కోసం పనిచేసినటువంటి మహానాయకుడు. ఈ రాష్ట్రంలో పేదవాడికి ఇచ్చిన ఇండ్ల కార్యక్రమం కానీ, ₹2 కిలో బియ్యం కార్యక్రమం కానీ, అలాంటి ఎన్నో కార్యక్రమాలు పేదవారికి ఇచ్చి పేదవారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కళల్ని, కళాకారుల్ని గౌరవించుకోవడం అరుదైన గౌరవంగా ఇవాళ నడిబొడ్డున ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అంటే యావత్ తెలుగు జాతిని గౌరవించినట్టుగా భావించాల్సిందా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆనాడు ఇందిరాగాంధీ, తర్వాత ఎన్టీ రామారావు వలె ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పేద ప్రజల కోసం శ్రేయస్సు పడుతూ వారికి అందాల్సిన ఫలాలు ఇస్తూ పోతా ఉన్నారు. మిత్రులారా, ఎక్కువ సమయం తీసుకోను. చాలా ఆలోచన తర్వాత ఆనంద్ నవీన్ యాదవ్ గారిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టాం. చాలా వాగ్దానాలు ఇచ్చాం, అన్నీ నెరవేరుస్తూ వస్తూ ఉన్నాం. దాంట్లో ఒకటి ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ. మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారి నేతృత్వం ఎంత గొప్ప మెజారిటీతో జూబ్లీహిల్స్ గెలిచామో, అదే మాదిరిగా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో 100 సీట్లకు తగ్గకుండా గెలిచి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో తిరుగు లేదు అనేటువంటి నిదానాన్ని స్థాపించబోతా ఉన్నాం. మిత్రులారా, మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యం వరకు ప్రతి పేదవానికి అందాల్సిన సంక్షేమం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం అందుతా ఉంది. భవిష్యత్తులో కూడా అందుతుంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వస్తాం, ఇంతకు రెంటింపు సంక్షేమం, అభివృద్ధి ఇస్తామనే మాట చెప్తూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు సార్. మన రాష్ట్రం రైతుల ఆశీస్సుల మాగాణ, అన్ని వేళలా మన ఆకుపచ్చ తెలంగాణ అంటూ కృషి చేస్తున్న ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ తుమ్మల వారి సందేశం. గౌరవనీయులు నియోజకవర్గ శాసనసభ్యులు, నా మిత్రులు నవీన్ యాదవ్ గారు, ఈనాడు మహానాయకుడు, యుగపురుషుడు, జాతి గర్వించదగ్గటువంటి పూజ్యులు ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా మాటిచ్చి నిలుపుకుంటున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గౌడ్ గారికి, ప్రియమైన మిత్రులందరికీ, పెద్దలందరికీ ఈ పర్వదినాన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ పక్షాన ఆ మహానాయకుడి విగ్రహ ఆవిష్కరణ నవీన్ యాదవ్ గారి, ఆ నియోజకవర్గ ప్రజల యొక్క డిమాండ్. ఆనాడు ఎన్టీ రామారావు గారి విగ్రహం మాకు కావాలి అని ఈ ప్రాంత ప్రజలు అడిగినప్పుడు
రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా నేనే వచ్చి ప్రారంభోత్సవం చేస్తాను అని చెప్పి ఆ జయంతి రోజునే మళ్ళీ మాట నిలుపుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా. ఆ మహానాయకుడిని గురించి మనం ఎవరిలో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలబడగలిగినటువంటి వ్యక్తి, నిలబడ్డటువంటి వ్యక్తి. ఆయన ఏ రంగంలో ఉన్నా తెలుగు ప్రజలు అగ్రభాగాన నిలిపి ఆనాడు నటుడిగా, తర్వాత రాజకీయ నాయకుడిగా, భారతదేశంలోనే ఒక మహానాయకుడిగా నిలిపి ఈనాడు అన్ని రాజకీయ పార్టీలకి మార్గదర్శకంగా ఒక సంక్షేమ రాజ్యాన్ని సృష్టించినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇందాక మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్లుగా ఇందిరమ్మ రాజ్యాన్ని అదేవిధంగా రామరాజ్యాన్ని కలిపి మిళితం చేసి అన్ని సంక్షేమ కార్యక్రమాల్ని నడపగలిగేటటువంటి శక్తి ఆ భగవంతుడు మన ముఖ్యమంత్రికి ఇవ్వాలని ఆనాటి ప్రోగ్రాంలు ఇందిరమ్మ కార్యక్రమాలు కానీ పూజ్యులు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కలిపి ఈనాడు అమలు చేస్తూ తెలంగాణ ప్రజానీకానికి ప్రజారంజకమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మనందరం కూడా ఆయన్ని శక్తివంతుడిగా చేయాలి. ఆయనకి బలోపేతం చేసి ఆయన చేసే కార్యక్రమాలని పేద ప్రజలకి, బడుగు వర్గాలకి, బరియల వర్గాలకి, రైతాంగానికి అందించి ఆ మహా వ్యక్తుల యొక్క స్ఫూర్తిని నింపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మన అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ మహానాయకుడిది ఒకటే ఒకటి, ఆయన మామూలు సామాన్య కుటుంబంలో పుట్టి నాకు తెలిసి కథలు చెప్పేవాళ్ళు పాలు కూడా అమ్మి గుంటూరు కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితుల్లో అటువంటి మామూలు మనిషి ఆయన క్రమశిక్షణ ద్వారా, ఆయన నిబద్ధత ద్వారా, ఆయన నిజాయితీ ద్వారా, ఆయన పట్టుదల ద్వారా ఈనాడు ప్రపంచ ఖ్యాతి కలిగినటువంటి వ్యక్తిగా నిలబడ్డాడు అంటే మనందరం కూడా ఆయన జీవితం ఒక స్ఫూర్తిగా ఉండాలి. అది ఏ రంగమైనప్పటికీ కూడా క్రమశిక్షణ ఉంటే, నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే ఎన్టీ రామారావు గారు లాగా ఉండాలి. దానివల్లనే మనం ఎవరైనా సరే అగ్రస్థానానికి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది ఏ రంగంలో ఉన్న వ్యక్తులు కానీ, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు అవి పాటిస్తే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. ఎన్ని తరాలకైనా సరే గుర్తుపెట్టుకుంటారు. ఎన్ని రోజులు పరిపాలించామనేది కాదు, ఏ రకంగా పరిపాలించాం, ఏ రకంగా ప్రజలను రంజింపజేశాం, వాళ్ళని సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంచగలిగాం. అది గీటురాయిగా మనం మనసులో పెట్టుకొని క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ, నిబద్ధతను అలవర్చుకొని ఆయన మార్గంలో పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆయనకి ఆ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణం, పెద్దల ఆశీస్సులతో, పవిత్రమైన దృఢ సంకల్పంతో తెలంగాణ నేడు ప్రపంచానికి అభివృద్ధి నిశానా, సంక్షేమపు చిరునామా, పేదల సంతృప్తి, సంపదల ఎనలేని ఠికానా. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ అధినేత ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సందేశం.